థర్డ్ క్వశ్చన్ చూడండి. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ 6 different classes are given below. Represent the data on bar graph. ఇక్కడ 5th, 6th, 7th, 8th, 9th, 10th క్లాసెస్ ఉన్నాయి. ఎంతమంది చదువుతున్నారు అని చిల్డ్రన్స్ కూడా ఇచ్చారు. నువ్వే ఒక బార్ గ్రాఫ్ని డ్రా చేయమని చెప్పారు. నెక్స్ట్ అందులో ఏం క్వశ్చన్స్ ఇచ్చారు? ఏబిసి అని కొన్ని బార్ గ్రాఫ్స్ ఇచ్చారు. ఫస్ట్ బార్ గ్రాఫ్ని నోట్ చేసుకుందాం, తర్వాత ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, 135, 120, 95, 100, 90, 80 అని ఇచ్చారు. ఓకే, స్కేలు మనం ఒక్కొక్కటి 10 అని తీసుకుంటే, ఓకే 10, 10 తీసుకుంటే ఇక్కడ 0, 10, 20, 30 మీకు కనపడాలని నేను పెన్తో రాస్తున్నా. వన్ 40 తీసుకున్నా. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 10, ఇక్కడ ఇంకొక లైన్ షేడ్ చేసింది లైట్గా, దాన్ని 5 అని చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 5th, 6th అన్నారు. ఇక్కడ 5th తీసుకోండి. 5th, 6th, 7th, 8th ఒక లైన్ వదిలిపెట్టుకొని తీసుకుంటే క్లారిటీగా అర్థమైంది. 9th, 10th. ఓకే, 5th ఎంత ఇచ్చారు? 5th 135. 5th ఎంత ఇచ్చారు? 135. అంటే ఏంటి? ఇక్కడ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ 5. ఇది 5, 135. ఓకే, నెక్స్ట్ ఏం తీసుకోమని? 6th క్లాస్ 120. కరెక్ట్గా 120 ఇక్కడ ఉంది. ఓకే, 120. ఇది 120. ఓకే, నెక్స్ట్ 7th క్లాస్ ఎంత? 95, 8th 100. 95 అంటే 100కి 90కి మధ్యలో ఉండిద్ది. నెక్స్ట్ 8th క్లాస్ ఎంత? 100 కరెక్ట్గా. నెక్స్ట్ 9th 90, 10th 80. 90 ఎక్కడ? కరెక్ట్గా ఇక్కడ. ఎయిటీ ఎంత? ఎక్కడుంది? ఇక్కడ మార్క్ చేస్తే. ఇది బార్ గ్రాఫ్, దీన్ని బార్ గ్రాఫ్ అంటారు. ఇది 90, ఇది 80. ఓకే, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇక్కడ ఒక్కొక్కటి ఎంత తీసుకున్నా, ఇక్కడ
నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్. ఇది ఇక్కడ ఏంటి, క్లాస్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు స్కేలు ఏంటంటే ఇది తీసుకోక్కర్లేదు, వై తీసుకుందాం. వై యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10 చిల్డ్రన్స్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10 చిల్డ్రన్స్. ఇది ఇంపార్టెంట్. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మన ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే చూడండి, హౌ వుడ్ యూ చూస్ స్కేల్. స్కేల్ని ఎలా చూసుకున్నాం, 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10 చిల్డ్రన్స్. ఇది ఏ. నెక్స్ట్ బి, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. అందులో ఫస్ట్ ఇది, విచ్ క్లాస్ హ్యాస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ అండ్ ద మినిమం. మ్యాక్సిమం నెంబర్ ఎక్కడున్నారు చూడండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్, మినిమం నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. మ్యాక్సిమం ఎంత, 135. మినిమం ఎంత, 80. నెక్స్ట్ సెకండ్, అందులో ఫైండ్ ద రేషియో ఆఫ్ 6th to స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 8. రేషియో ఆఫ్ 6th to క్లాస్ 8th. చూడండి, 6thలో ఎంతమంది ఉన్నారు, 120 ఈస్ట్ 8thలో 100. ఈ జీరో క్యాన్సిల్. 2 టేబుల్లో 6 times, 2 టేబుల్లో 5 times. ఆన్సర్ ఎంత, 6:5. ఆన్సర్ ఎంత, 6:5. నెక్స్ట్ ఇది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్, ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యర్ స్టూడెంట్స్ ఇన్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్. ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఇచ్చారు, మనకేం డ్రా చేయమన్నారు, డబుల్ బార్ గ్రాఫ్ని డ్రా చేయమన్నారు. స్కేల్ కూడా మనమే తీసుకోమన్నారు. ఆ తర్వాత మనల్ని ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే చూడండి, డబుల్ బార్ గ్రాఫ్ కాబట్టి నేను హారిజంటల్గా తీసుకుంటున్నాను ఇలాగా. నెక్స్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి చూడండి, 60, 70, 80, 10, 81, 73 అంటే ఏంటి, 1 తీసుకుందాం. స్కేలు 1. ఇక్కడ 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. అక్కడికి సరిపోయింది, మ్యాక్సిమం అంతే ఉంది. నెక్స్ట్ ఏం తీసుకోమన్నారు, టర్మ్ 1, టర్మ్ 2 డబుల్ బార్ గ్రాఫ్ రాయమన్నారు. చూడండి, ఇంగ్లీష్లో టర్మ్ 1 ఎంత, 67. 67 అంటే 65. ఇది చూడండి, ఈ 60కి 70కి ఇంకొక థిన్ లైన్ కనపడుతుంది, అది 65. 2 లైన్స్ పెంచితే 67. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఎంత వచ్చింది, 70 వచ్చింది. ఇది 70, ఇది 61. చూడండి, టర్మ్ 1,
టర్మ్ 2. ఏంటి సబ్జెక్టు? ఇంగ్లీష్. ఇదేంటి? ఇంగ్లీషు. టర్మ్ 1, టర్మ్ 2. నెక్స్ట్ హిందీ. ఒక లైన్ వదిలిపెట్టి డ్రా చేద్దాం. 72. ఇక్కడ 70, 2 లైన్స్, 1, 2. నెక్స్ట్ ఇదంతా 72. నెక్స్ట్ టర్మ్ 2లో ఎన్ని వచ్చినాయి? 65 వచ్చినాయి. అంటే 60కి 70కి మధ్యలో. ఇది హిందీ సబ్జెక్ట్. ఇది టర్మ్ 1, టర్మ్ 2. టర్మ్ 2 ఎంత? 65. నెక్స్ట్ మ్యాథ్స్. టర్మ్ 1లో 88 అంటే 3rd లైన్కి. నెక్స్ట్ 95 అంటే 90కి 100కి మధ్యలో. ఇది 95. ఇదేంటి? ఏ సబ్జెక్టు? మ్యాథ్స్. ఇది టర్మ్ 1, ఇది టర్మ్ 2. ఓకే. నెక్స్ట్ సైన్స్. ఫస్ట్ 81 వచ్చింది టర్మ్ 1. ఇక్కడ 80, ఇంకొక లైన్ పెంచితే 81. ఇది. నెక్స్ట్ ఇది ఏంటన్నారు? 85 అన్నారు. ఇది టర్మ్ 1, టర్మ్ 2. మీరు ఇక్కడ కలర్స్ అయినా షేడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కలర్స్ లేదు కాబట్టి నేను షేడ్ చేయలేదు. అంటే వేరియన్స్ మీకు కనబడిద్ది క్లారిటీగా. నెక్స్ట్ సోషల్ సైన్స్. ఫస్ట్ ఇదేంటి? టర్మ్ 1 73 అంటే 70కి 80కి మధ్యలో. నెక్స్ట్ 75. ఒకటి 73, 75. టర్మ్ 1, టర్మ్ 2. ఓకే. ఇటు పక్క తీసుకున్నవేంటి? సబ్జెక్ట్స్. ఇటు పక్క తీసుకున్నవేంటి? మార్క్స్. ఇటు పక్క ఏం తీసుకున్నా? మార్క్స్. మనం స్కేల్ కూడా రాసుకోవాలి. స్కేల్ కూడా ఇంపార్టెంట్. వై యాక్సిస్లో ఏం తీసుకున్నా? 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10 మార్క్స్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10 మార్క్స్. ఇవి షేర్ చేయొచ్చు. షేర్ చేసుకోండి. మీకు కొంచెం క్లారిటీగా కనబడడానికే ఈ షేడింగ్ అనేది. నాట్ నెసరీ. దీన్ని ఏమంటారు? డబుల్ బార్ గ్రాఫ్. దీన్ని ఏమంటారు? డబుల్ బార్ గ్రాఫ్.
దీన్ని డబుల్ బార్ గ్రాఫ్ అంటారు. ఓకే, ఇది సోషల్ సైన్స్. దీని నుంచి ఆన్సర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, ఆన్సర్స్ ఏమిచ్చారు? ఇన్ విచ్ సబ్జెక్ట్ హ్యాస్ ద చైల్డ్ ఇంప్రూవ్డ్ హిజ్ పర్ఫార్మెన్స్ ద మోస్ట్? ఏ సబ్జెక్ట్లో చైల్డ్ బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యారు? ఓకే, అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఈ బార్ గ్రాఫ్ బాగా చూసుకుంటే చూడండి, ఇక్కడ ఎంత 67 టర్మ్ 1లో, టర్మ్ 2లో ఎంత 70, అంటే 3 మార్క్స్ పెరిగాయి. ఇక్కడ చూడండి 72, ఇక్కడ 65, ఇంకా తగ్గిపోయినాయి. చదువు మొత్తం తగ్గిపోయింది. ఎంత చదువు తగ్గిపోయింది? 7 -7 తగ్గిపోయింది. ఇక్కడ చూడండి 88 ఉంటే 95, అంటే 7 మార్క్స్ పెరిగినాయి. అంటే ఇంకా బాగా చదివాడు, ఇంప్రూవ్ అయ్యాడు. ఇక్కడ 81 ఉంటే 85, 4 మార్క్స్ ఇంప్రూవ్ అయ్యారు. ఓకే, ఇక్కడ 73 ఉంటే 75, 2 మార్క్స్ ఇంప్రూవ్ అయ్యారు. ఓకే, సోషల్ సైన్స్లో 2 మార్క్స్, సైన్స్లో 4, మ్యాథ్స్లో 7, హిందీలో ఇంకా తగ్గినాయి, ఇంగ్లీష్లో 3 మార్క్స్. ఓకే, క్వశ్చన్ ఏం అడిగారు? ఇన్ విచ్ సబ్జెక్ట్ హ్యాస్ ద చైల్డ్ ఇంప్రూవ్డ్ హిజ్ పర్ఫార్మెన్స్ ద మోస్ట్? ఆన్సర్ ఏంటి? మ్యాథ్స్. ఆన్సర్ ఏంటి? మ్యాథ్స్లో అతని ఇంప్రూవ్మెంట్ అంటే చాలా బాగుంది. ఫస్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ హ్యాస్ ద చైల్డ్ ఇంప్రూవ్డ్ హిజ్ పర్ఫార్మెన్స్ మోస్ట్. మొత్తం రాయక్కల, మ్యాథ్స్ ఒక్కటి రాసుకున్నా సరిపోయింది. నెక్స్ట్ సెకండ్, ఇన్ విచ్ సబ్జెక్ట్ ఈజ్ ద ఇంప్రూవ్మెంట్ ద లీస్ట్? ఏ సబ్జెక్ట్లో తక్కువగా ఉంది? ఇది చూడండి, ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో -7 ఉంది, ఇక్కడ 7, 4, 2. ఎక్కడ తక్కువగా ఉంది? 2 దగ్గర. అంటే 2 అంటే ఏ సబ్జెక్టు? సోషల్ సైన్స్లో సబ్జెక్టు ఇంప్రూవ్మెంట్ కొంచెం తక్కువగా ఉంది. ఇక్కడ ఏం రాయాలి? సోషల్ సైన్స్. లీస్ట్. నెక్స్ట్ థర్డ్, హ్యాస్ ద పర్ఫార్మెన్స్ గాన్ డౌన్ ఇన్ ఎనీ సబ్జెక్ట్? ఏదైనా ఏ సబ్జెక్ట్లో ఇంప్రూవ్మెంట్ అనేది తగ్గిపోయింది, అంటే వెళ్ళాల్సిన గ్రాఫ్ ఇంకా కిందకి వచ్చేసింది. దేంట్లో? హిందీలో. చూడండి, హిందీ సబ్జెక్టు ఇక్కడ 72 వస్తే మళ్ళీ ఏంటి కింద దిగిపోయింది 65, అంటే ఇందులో చాలా తక్కువ పర్ఫార్మెన్స్ వస్తుంది, పర్ఫార్మెన్సే లేదు. ఇక్కడ ఏం రాయాలి? గాన్ డౌన్ అంటే తగ్గిపోయింది. అంటే ఏ సబ్జెక్టు? హిందీ. ఏ సబ్జెక్టు? హిందీ. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ దట్ దిస్ డేటా కలెక్టెడ్ ఫ్రమ్ ద సర్వే ఆఫ్ కాలనీ. ఒక కాలనీలో సర్వే చేశారు. అక్కడ ఏమిటి? క్రికెట్, బాస్కెట్బాల్, స్విమ్మింగ్, హాకీ, అథ్లెటిక్స్ అనే గేమ్స్ 5 ఉన్నాయి. కొంతమంది చూడడానికి ఇష్టపడతారు, కొంతమంది ఆడడానికి ఇష్టపడతారు. డిఫరెంట్ ఇష్టపడే వాళ్ళు పర్సన్స్ ఉంటారు. అవి ఇచ్చారు. మనం ఏం చేయమన్నారు? ఫస్ట్ డ్రా డబుల్ గ్రాఫ్ చూసింగ్ అన్ అప్రోప్రియేట్ స్కేల్ అన్నారు. ఫస్ట్ మనం డబుల్ గ్రాఫ్ని గీసేద్దాం. ఓకే, చూడండి, ఇలా గీసుకుందాం. ఓకే, ఇది 0, ఒక్కొక్కటి 100% తీసుకుంటే
100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 1100, 1200, 1300. మ్యాక్సిమం ఏంటి 1300 వరకే ఉంది. ఓకే, కొంతమంది వాచింగ్, పార్టిసిపేటింగ్ రెండు ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, క్రికెట్ వాచింగ్ చేసిన వాళ్ళు ఎంతమంది? 1240, అంటే 1200 దగ్గర తీసుకో. ఫస్ట్ 1240 అంటే 4 లైన్స్, 1 2 3 4. ఇక్కడ 1240. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? 620, అంటే 620 అంటే 2 లైన్స్. డబుల్ బార్ గ్రాఫ్ ఇది కూడా. ఇక్కడంతా 620. ఓకే, ఇదేమో వాచింగ్, ఇదేమో పార్టిసిపేటింగ్. ఒకటి వాచింగ్, ఒకటి పార్టిసిపేటింగ్. ఈ మొత్తం ఏంటి? క్రికెట్. ఇదేంటి? క్రికెట్ గేమ్ సంబంధించింది. ఓకే, నెక్స్ట్ బాస్కెట్బాల్. ఎంత బాస్కెట్బాల్? 470. ఫస్ట్ వాచింగ్ ఎంత? 470. 400కి 500కి మధ్యలో నెక్స్ట్ పార్టిసిపేటింగ్ ఎంతమంది ఉన్నారు? 320. పార్టిసిపేటింగ్ ఎంతమంది? 320, అంటే 300కి 400కి మధ్యలో ఎంత? 320. ఇదేంటి? పార్టిసిపేటింగ్. ఇదేంటి? వాచింగ్. ఇది ఏ గేము? బాస్కెట్బాల్. ఇదేంటి? బాస్కెట్బాల్. నెక్స్ట్ ఏంటి? స్విమ్మింగ్. స్విమ్మింగ్ 510 అంట, అంటే 500కి 600కి మధ్యలో, అంటే ఒక్క లైన్ డ్రా చేస్తే సరిపోయింది. నెక్స్ట్ పార్టిసిపేటింగ్ ఎంత? ఇక్కడ కూడా 320 అంట. సేమ్ బాస్కెట్బాల్ ఎలా ఆడారో దీనికి కూడా అంతే అంట. ఇదే గేమ్ స్విమ్మింగ్. దీన్ని ఏమంటారు? డబుల్ బార్ గ్రాఫ్ అంటారు. చూడండి, వాచింగ్. వాచింగ్ ఎంతమంది చూసారంట? 5-10 మెంబర్స్ చూశారు. నెక్స్ట్ స్విమ్మింగ్ ఎంతమంది? 320. ఓకే, పార్టిసిపేటింగ్ 320. నెక్స్ట్ ఏ గేము? హాకీ. హాకీ ఏంటి? 430 మెంబర్స్ చూడండి. నెక్స్ట్ పార్టిసిపేటింగ్ ఎంత? 250, అంటే 200కి 300కి మధ్యలో కరెక్ట్గా. ఒకటేమో 250, ఒకటేమో 430. ఒకటి పార్టిసిపేటింగ్, ఒకటి ఏమో వాచింగ్. అది ఏ గేము? హాకీ గేమ్.
నెక్స్ట్ ఏంటి, అథ్లెటిక్స్ అంట. ఒకలేమో 250. వాచింగ్ ఎంతమంది చూస్తున్నారంట, 250 మెంబర్స్ చూస్తున్నారంట. నెక్స్ట్ పార్టిసిపేటింగ్ ఏంటి, ఎక్కువ మంది ఏం పార్టిసిపేట్ చేయట్లేదంట. 105 మెంబర్సే మాత్రమే చేస్తున్నారంట. ఇది 105, ఇది 250. ఇక్కడేమో వాచింగ్ అని రాయండి. ఇటేమో పార్టిసిపేటింగ్. ఇది ఏ గేము, అథ్లెటిక్స్. ఓకే, ఈ మొత్తాన్ని ఏమంటారు, డబుల్ బార్ గ్రాఫ్. ఇదేంటి, డబుల్ బార్ గ్రాఫ్. నెక్స్ట్ వైయాక్సిస్ అంటే ఇటు పక్క మనం ఎలా తీసుకున్నాం, 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 100% లా తీసుకున్నాం. ఇది స్కేల్. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇదే వీటిని ఏమంటారు, స్పోర్ట్స్. ఇటేంటి, నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఓకే, ఇటువైపు వై యాక్సిస్ అని, ఇటువైపు ఎక్స్ యాక్సిస్ అని. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. స్కేల్ రాద్దాం. స్కేల్ ఏంటి, వై యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 100%. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ స్పోర్ట్ ఈజ్ ద మోస్ట్ పాపులర్. ఏది ఎక్కువగా పాపులరు, క్రికెట్. ఏ స్పోర్ట్స్ ఎక్కువ పాపులరు, క్రికెట్. ఎక్కువ అందరు ఎవరు ఎక్కువ వాచింగ్ అయినా పార్టిసిపేటింగ్ అంటే ఎవరు, క్రికెట్ ఈజ్ మోస్ట్ పాపులర్. నెక్స్ట్ థర్డ్ది చూడండి, విచ్ ఈజ్ మోర్ ప్రిఫర్డ్, వాచింగ్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ స్పోర్ట్స్. ఎక్కువ దేంట్లో అంటే చూడడానికి ఇష్టపడుతున్నారా, పాల్గొనడానికి పార్టిసిపేటింగ్ అంటే అందులో వెళ్ళి ఆడడం. ఏది ఎక్కువ చేస్తున్నారు, వాచింగ్. చూడండి ప్రతి దాంట్లో దీనికంటే ఇదే ఎక్కువ. ఇక్కడ చూడండి 320 కంటే 470, 320 కంటే 510, 250 కంటే 430, 105 కంటే 250. ఇవన్నీ ఏంటి, ఎక్కువ వాచింగ్కి ఎక్కువ ప్రిఫరబుల్. దేర్ ఫోర్ ఏం రాయాలి, వాచింగ్. ఏమని రాయాలి, వాచింగ్ ఈజ్ మోర్ ప్రిఫరబుల్, మోర్ ప్రిఫర్డ్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. చూడండి, టేక్ ద డేటా గివింగ్ ద మినిమం అండ్ మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ వేరియస్ సిటీస్ గివింగ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ చాప్టర్. టేబుల్ 3.1. 3.1 అనే టేబుల్లో మనకేంటి, మ్యాక్సిమం మినిమం టెంపరేచర్ డిఫరెంట్ సిటీ ఉండిద్ది అంటున్నారు. దాన్ని బట్టి మనం ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ 3.1 పాత టెక్స్ట్ బుక్స్లో అయితే ఇచ్చారు, బట్ ఈ టెక్స్ట్ బుక్స్లో అయితే ఇవ్వలేదు. చూడండి ఇక్కడ ఏం టేబుల్ ఇవ్వలేదు. పాత టెక్స్ట్ బుక్లో అయితే ఒక టేబుల్ ఉంది. నేను ఆల్రెడీ ఒక టేబుల్ని కలెక్ట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఒక సిటీ ఇచ్చారు, దానికి మ్యాక్సిమం టెంపరేచర్ మినిమం టెంపరేచర్ ఇచ్చారు. డిఫరెంట్ సిటీస్, అహ్మదాబాదు, అమృత్సర్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, జైపూర్, జమ్మూ, ముంబై. డిఫరెంట్ దానికి మ్యాక్సిమం టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలి, మినిమం కూడా చేయాలి. ఓకే,
y-axis 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 5 degrees తీసుకుందాం. ఇది 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45. ఓకే. నెక్స్ట్ ఒక్కొక్క సిటీకి మ్యాక్సిమం మినిమం 2 ఇచ్చారు. రెండింటిని డబుల్ బార్ గ్రాఫ్లో రాసుకుందాం. దీన్ని డబుల్ బార్ గ్రాఫ్ అంటారు. ఇప్పుడు నేను డ్రై చేస్తాను. ఓకే. ఫస్ట్ సిటీ ఏమిచ్చారు? అహ్మదాబాద్. ఎంత మ్యాక్సిమం ఎంత అంట? 38. ఒకటి వదిలిపెట్టి చేద్దాం. ఇంకోండి 38. మ్యాక్సిమము. మినిమం టెంపరేచర్ ఎంత? 29. అంటే ఇక్కడ ఓకే. ఇదేంటి? అహ్మదాబాద్. నెక్స్ట్ ఏం తీసుకోమన్నారు? అమృత్సర్. ఒకటేమో 37 degrees మ్యాక్సిమం, 35, 36, 37. మినిమం ఎంత? 26. అంటే 25కి 1 లైన్ తర్వాత. ఓకే. నెక్స్ట్ ఇదేంటి? అమృత్సర్. నెక్స్ట్ బెంగళూరు 28. ఇదేమో 25. ఇది 27 అంటే 28. ఇది చూడండి, బెంగళూరు 28. మ్యాక్సిమం టెంపరేచర్. మినిమం టెంపరేచర్ ఎంత? 21 degrees సెంటిగ్రేడ్. 21 అంటే 2 లైన్స్. ఇదేంటి? బెంగళూరు. నెక్స్ట్ చెన్నై 36 degrees. మినిమం ఎంత? 27, 25. నెక్స్ట్ ఢిల్లీ 38. ఢిల్లీ 38. మళ్ళీ మినిమం 28. నెక్స్ట్ జైపూర్ 39.
నెక్స్ట్ 29. నెక్స్ట్ 41. జమ్మూ 41. 41 అంటే ఇక్కడికి 41 మినిమం ఎంత 26, ఇక్కడికి 25, ఇది 26, 2 లైన్స్ కలిపితే 26. నెక్స్ట్ ముంబై 32 degrees. ముంబై ఎంత 32. మినిమం 27 degrees. ఇక్కడ అన్నీ రాస్తున్నాయి ఎంత అని. ఇది 32, 27, 26, 41 degrees, 29, 39, 38, 28, 38, 29, 37, 26, 28, 21C, 36, 27. ఓకే, ఇది మ్యాక్సిమం, ఇది మినిమం, ఇది మ్యాక్స్. అని ఇలా షేర్ చేసుకున్నాక ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, వాటిని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ సిటీ హ్యాస్ ద లార్జెస్ట్ డిఫరెన్స్ ఇన్ మినిమం మ్యాక్సిమం టెంపరేచర్ ఆన్ ద గివెన్ టేబుల్? ఫస్ట్ ఏం చేయాలి, మనం వీటి యొక్క డిఫరెన్స్ చేయాలి. 38కి 29కి డిఫరెన్స్ ఎంత? 9. 37కి 26కి 11 డిఫరెన్స్. 28కి 21కి 7 డిఫరెన్స్. 36కి 27కి 9 డిఫరెన్స్. 38, 28 10 డిఫరెన్స్. 39, 29 10 డిఫరెన్స్. ఓకే, 41కి 26కి 15 డిఫరెన్స్. 32కి 27కి ఎంత డిఫరెన్స్? ఎంత? 5 డిఫరెన్స్. లార్జ్ డిఫరెన్స్ ఇన్ ద మినిమం మ్యాక్సిమం ఏంటి? ఎక్కువ డిఫరెన్స్ ఎక్కడుంది? 15. 15 అంటే ఏంటి? జమ్మూ. ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటి? జమ్మూ. నెక్స్ట్ సెకండ్ దానికి చూడండి. విచ్ ఈస్ ద హాటెస్ట్ సిటీ అండ్ విచ్ ఈస్ ద కోల్డెస్ట్ సిటీ? చూడండి, హాటెస్ట్ ఎక్కువ డిగ్రీస్ ఎక్కడుంది? 41 degrees సెంటిగ్రేడ్ అంటే జమ్మూ. హాటెస్ట్ సిటీ అంటే జమ్మూ. కూలెస్ట్ సిటీ అంటే అన్నిట్లో తక్కువగా ఉంది 28 అంటే బెంగళూరు. నెక్స్ట్ థర్డ్ది చూడండి. నేమ్ 2 cities వేర్ ద మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ వన్ వాజ్ లెస్ దాన్ ద మినిమం టెంపరేచర్ ఆఫ్ అదర్. చూడండి, మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ వన్
హూజ్ లెస్ దెన్ ద మినిమం టెంపరేచర్ ఆఫ్ అదర్. వీటితో కొలిస్తే బెంగళూరు అండ్ జైపూర్ నెక్స్ట్ బెంగళూరు అండ్ అహ్మదాబాద్. ఎలా చూడండి, ఇది బెంగళూరు, ఇది చూడండి, దీంతో కంపేర్ చేస్తే ఇది చిన్నది, దీంతో ఇది దగ్గర మినిమం డే. నెక్స్ట్ ఇంకేంటి, బెంగళూరు అండ్ అహ్మదాబాద్, ఇది 20, దీనికి డిఫరెన్స్ ఎంత, 7, దీనికి 9. ఓకే. నెక్స్ట్ నేమ్ ద సిటీ విచ్ హ్యాస్ ద లీస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఇట్స్ మినిమం అండ్ మ్యాక్సిమం టెంపరేచర్. ఇవన్నిట్లో చూడండి, ఇక్కడేమో 9, 11, 7, మళ్ళీ 9, 10, మళ్ళీ 10, 15, 5. అన్నిట్లో మినిమం డిఫరెన్స్ ఏంటి, 5 ఏంటి, ముంబై. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ.